హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. యూస్ఫుల్ వీడియో అంటే అట్లా ఇట్లా యూస్ఫుల్ వీడియో కాదండి. మీకున్నటువంటి 100 రోగాలనైనా కానీ ఇట్లే తగ్గుముఖం పట్టేలా ఈ వీడియో అయితే చేస్తుందండి. ఏనండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ప్రిపేర్ చేయబోయే రెసిపీ పేరు పల్లి నువ్వుల లడ్డు అండి. ఈ పల్లి నువ్వుల లడ్డు మీరు డైలీ లైఫ్లో ఒక లడ్డు అయితే ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు అనేవి ఇట్టే దూరం అవుతాయండి. పల్లి నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా అండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు నల్ల నువ్వులను తీసుకున్నానండి, అలాగే ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను, ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను, ఒక 6-7 బాదం తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనమైతే ఈ నువ్వుల గురించి అయితే తెలుసుకుందామండి. మనకైతే ఈ నువ్వులను తీసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ నువ్వులలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. దీనిలో కాల్షియం అనేది పాల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుందండి. ఎముకల దృఢంగా ఉండాలంటే ఈ నువ్వులను తీసుకుంటే మనకైతే ఎముకలు అనేవి చాలా దృఢంగా అయితే ఉంటాయండి. నెక్స్ట్, మీలో ఎవరికైనా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా లేకపోతే ఈ నువ్వుల లడ్డూను తీసుకుంటే మీకు పీరియడ్స్ అనేవి ఖచ్చితంగా రెగ్యులర్గా రాకుంటే నన్నైతే అడగండి. కంపల్సరిగా మీకు పీరియడ్స్ అయితే రెగ్యులర్గా అయితే వస్తాయండి. లేడీస్కి నువ్వులు చేసే మేలు అంతా ఇంత కాదండి. పీరియడ్స్ అప్పుడు వచ్చే క్రాంప్స్ అన్నిటినీ తగ్గిస్తుందండి. మీకు కడుపు నొప్పి అటువంటివి ఉన్నా కూడా ఇదైతే తగ్గిస్తుంది. లో కొంతమంది లేడీసు వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇకైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుందండి. అటువంటి వారికైతే పీరియడ్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. సంవత్సరానికి వస్తాయి, 2 నెలలకు 3 నెలలకు ఈ విధంగా వస్తూ ఉంటాయి కదండి. అటువంటి వారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారండి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా తెప్పించుకోవడం కోసము. అయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం కోసము డాక్టర్స్ అయితే ట్యాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదండి. ఇక అయితే ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూనే ఉంటారండి నెలల తరబడి. నేను చెప్పేది ఏమిటంటే అటువంటి ట్యాబ్లెట్స్ ఏమీ యూస్ చేయకుండా మీరైతే ఈ నువ్వుల లడ్డును డైలీ ఒకటైతే తీసుకోండి. మీ పీరియడ్స్ అనేవి కంపల్సరిగా అయితే నెలకు వస్తాయండి. గంట కొట్టినట్లయితే మీకు పీరియడ్స్ అనేవి నెలకు వస్తాయండి. నా మాట ఒక్కసారి వినైతే మీరు ఈ నువ్వుల లడ్డూనైతే మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్. పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి, అటువంటి వారికి కూడా ఈ నువ్వుల లడ్డు అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీకు పీసీఓడి అనేది తగ్గిపోతుందండి ఈ నువ్వుల లడ్డూను తీసుకుంటే. మనలో అయితే చాలామంది లేడీసు ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటారు కదండి. అదేనండి, కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదండి. అటువంటి వారికైతే ఈ నువ్వులు అనేది చాలా చాలా ఉపయోగకరంగా అయితే ఉంటాయండి. కాబట్టి మీలో ఎవరికైనా ఆర్థరైటిస్ ఉన్నట్లయితే ఈ నువ్వులను అయితే డైలీ లైఫ్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో అయితే కాల్షియం అనేది చాలా చాలా అయితే ఎక్కువగా అయితే ఉంటుందండి. ఈ ఎముకలు అనేవి చాలా చాలా దృఢంగా అయితే ఉంటాయండి ఈ నువ్వులను తీసుకోవడం వల్ల. ఈ నువ్వులు అనేది కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుందండి. ఇది గుండెకైతే చాలా చాలా అయితే మంచిదండి. నెక్స్ట్, మీలో ఎవరికైనా నీరసంగా అలాగా ఉన్నట్లయితే మీరు ఈ నువ్వులను తీసుకుంటే మీకు ఆ నీరసము అటువంటివన్నీ తగ్గిపోతాయండి. కాబట్టి మీరైతే డైలీ లైఫ్లో ఈ నువ్వులను అయితే ఇంక్లూడ్ చేసుకోండి. దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ అయితే చాలా చాలా అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అయితే పల్లీలండి. ఈ పల్లీలలో అయితే మనకు ఒక మంచి ప్రోటీన్ అయితే ఉంటుందండి. ఈ పల్లీలు అయితే మన గుండె ఆరోగ్యానికి చాలా చాలా అయితే మంచిని చేస్తాయండి. నెక్స్ట్ బెల్లం. ఈ మనము డైలీ లైఫ్లో ఒక చిన్న బెల్లం ముక్కనైతే అన్నం తిన్న తర్వాత తీసుకుంటే మీ జీర్ణక్రియ మొత్తం
మొత్తము చక్కబడుతుందండి. మీ బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలను మొత్తం అయితే ఇదైతే తొలగిస్తుంది. నెక్స్ట్ ఈ బెల్లంలో అయితే ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. చాలా పుష్కలంగా అయితే ఉంటుంది ఈ ఐరన్ అనేది. కాబట్టి మీలో ఎవరైనా రక్తహీనతతో బాధపడుతూ ఉంటే అటువంటి వారు మీరు డైలీ ఇంత బెల్లం ముక్కను తీసుకుంటే మీకైతే రక్తం అనేది బాగా అయితే వస్తుందండి. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ బెల్లము. ఇది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రము తీసుకోవద్దండి. ఈ బెల్లంలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ బెల్లం అయితే చేస్తుందండి. మీలో ఎవరికైనా రక్తం అనేది తక్కువగా ఉంటే ఈ నువ్వుల లడ్డూని తీసుకోండి. మీకైతే రక్తం అనేది బాగా అయితే వస్తుందండి. ఎందువల్ల అంటే మనం బెల్లంను యూస్ చేయడం వల్ల మనకైతే రక్తం అనేది చాలా బాగా అయితే వస్తుంది. మనకైతే బెల్లంలో అయితే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మీరు డైలీ లైఫ్లో నువ్వుల లడ్డూనైతే ఇంక్లూడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. బాదం గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు కదండి, అందరికీ తెలుసు కదండి బాదం బెనిఫిట్స్. బాదంలో అయితే విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ మెదడుకు అనేది చాలా చాలా మంచిదండి. అలాగే గుండెకు కూడా చాలా మంచిది. దీనిలో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇది జీర్ణక్రియకు కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడైతే ఈ పల్లి నువ్వుల లడ్డును ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. స్టవ్నైతే అంటించానండి. స్టవ్ను అంటించి నేనైతే కడాయిని పెట్టుకున్నాను. ఈ కడాయిలోకి 1 కప్పు పల్లీలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీలను బాగా అయితే వేయించుకుందామండి. పల్లీలైతే వేయించుకున్నానండి. ఇక అయితే వీటిని పొట్టు అయితే తీసుకోవాలి. చల్లారిన తర్వాత పల్లీలను అయితే పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే మనము చిన్న గిన్నెలోనే వేసుకోండి నువ్వులను. అయితే పెద్ద గిన్నెలో వేస్తే మెత్తగా అయితే కావండి. కాబట్టి నువ్వులను చిన్న గిన్నెలో వేసి మిక్సీ అయితే పట్టుకోండి. ఈ నువ్వులు అనేది మంచి నువ్వులండి, అంటే దీనిలో చెత్త ఏమీ ఉండదండి. కాబట్టి ఇదైతే కొద్దిగా ఎక్కువ రేట్ అండి. చెత్త ఏమీ ఉండదు. కాబట్టి మీకు నుసి ఉన్న నువ్వులు కూడా ఉంటాయండి, అవి అయితే కొద్దిగా తక్కువ రేటు. దీనిలో అయితే ఇక నుసి ఏమీ ఉండదు. కాబట్టి నేను డైరెక్ట్గా అయితే మిక్సీ అయితే వేసేసుకుంటున్నానండి. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. దీన్ని మెత్తగా అయితే మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. నువ్వుల్ని చూడండి, నేను ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ అనేది వేసుకున్నానండి. కూడా మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. నేను దీనిలోనికి బాదంను కూడా వేస్తున్నాను. మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఈ విధంగా పల్లీలను మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీనిలోనికి ఈ నువ్వులను కూడా వేసి ఒకసారి అయితే మిక్సీ అనేది పట్టుకుందామండి. ఇప్పుడైతే ఈ పల్లి పొడిలోకే నువ్వులను వేసి మనము రెండింటిని మెత్తగా అయితే చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలండి. ఇక లాస్ట్లో అయితే బెల్లాన్ని కూడా మనం మెత్తగా అయితే మిక్సీకి అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న బెల్లంలోకి పల్లి నువ్వుల పొడిని వేసి కొద్ది కొద్దిగా వేసి మనమైతే మెత్తగా అయితే మిక్సీ అనేది చేసుకోవాలండి. నువ్వులు ఒకసారి, శనక్కాయ విత్తనాలు ఒకసారి, బెల్లం ఒకసారి సపరేట్గా మిక్సీకి వేసుకొని తరువాత మూడింటిని కలిపి మిక్సీకి అనేది వేసి ఈ విధంగా మెత్తగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే మనము ఉంటలు అనేది చుట్టుకుందామండి. ఈ విధంగా అయితే మనము ఉంటలు అనేవి చుట్టుకోవాలండి. మెత్తగా వేసుకున్నప్పుడే మూడింటిని మనకైతే ఉంటలు చుట్టడానికి అనేది వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పల్లి నువ్వుల లడ్డు. ఈ విధంగా అయితే మొత్తాన్ని అయితే ఉంటలు అనేవి చుట్టుకోవాలండి. ఈ విధంగా అయితే లడ్డూలను అయితే చుట్టుకోవాలండి. ఈ లడ్డూను డైలీ మీరు ఒకటి తీసుకుంటే మీకున్నటువంటి 100 రోగాలైనా కానీ ఇట్టే తగ్గుముఖం అయితే పడతాయండి. ఓకేనండి, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరొకటి మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.